ముందుగా ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం అభిమానులకు, బీజేపీ అభిమానులకు, జనసేన అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత ఎండలో కూడా ఇంత జనాభా వచ్చిందంటే అది రాష్ట్ర అభివృద్ధి గురించి జనాలు వచ్చారు. ఎటువంటి ఉద్దేశం రాష్ట్ర అభివృద్ధి కోసమే ఎండలో కూడా ఇంతమంది మహిళలు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు వచ్చారంటే రాష్ట్ర అభివృద్ధి ఉంటేనే మనందరం బాగుంటాం. అదేవిధంగా ముందుగా ఆత్మకూరుకి ఆనమ రామరెడ్డి గారి అభ్యర్థిని, నెల్లూరుకి ఎంపీ టికెట్కి ఏమిరెడ్డి గారిని మనకి నిర్ణయించుకున్నందుకు చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళిద్దరు మంచి అభ్యర్థులు. ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన నెల్లూరుకి ఎంపీగా పోటీ చేయకముందే సేవాగుణంతో వాటర్ ప్లాంట్లు, దాదాపు 150 పైగా వాటర్ ప్లాంట్లు, ఈపీఆర్ ఫౌండేషన్ కింద స్కూల్స్, ఈపీఆర్ హాస్పిటల్స్, ఈపీఆర్ ఎడ్యుకేషన్స్, ఎన్నో సేవా రంగాలు ఆయన చేయడం జరిగింది. అదేవిధంగా రాజకీయాల్లో రాకముందే ఈ విధంగా సేవ చేశారంటే రాజకీయం వస్తే దీనికి డబుల్ త్రిబుల్గా ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఆనమ రామరెడ్డి గారు మన ఆత్మకూరుకి 3600 కోట్ల అభివృద్ధి, మన రాష్ట్ర చరిత్రలో చేయనటువంటి అభివృద్ధి ఆత్మకూరు చేశాడు. అందువల్ల ఆత్మకూరు ప్రజలు ఆయనకు రుణపడి ఉన్నారు. దీంట్లో కుల మతాలకు అతీతంగా, వర్గీకరణకు అతీతంగా ఆయనకి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా మనకు అందరు అభిమానులు కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆయన ఆత్మకూరుకి పాలిటెక్నిక్ కళాశాల, 100 పడకల ఆసుపత్రి, ఈ 100 పడకల ఆసుపత్రి నుంచి దాదాపు బద్వేలు, మైదుకూరు, పూలమామిళ్ళ, ఇంజూరు ఎంతో మంది కరోనాలో కూడా ఆయన కట్టించిన హాస్పిటల్ వల్ల ఎంతో మంది ఉపయోగపడింది. పాలిటెక్నిక్ కళాశాల, ఆర్డీఓ ఆఫీసు, 4 లైన్స్, పెన్నా బ్రిడ్జి, అదేవిధంగా మరిపాడు మండలంలో ఎనుగుబండ కరువు ప్రాంతం, దీనికి కొన్ని 50 సంవత్సరాల నుంచి దీన్ని పట్టించుకున్న నాదుడే లేడు. మన ఆనమ రామరెడ్డి గారు ఎంతో శ్రమతో కూడుకున్న 1600 కోట్ల వర్కలు తెచ్చి దాదాపు 80% పూర్తి చేశాడు. 20% పూర్తి చేయలేక వైకాపా పార్టీ చతికిల పడింది. కనీసం తట్ట మట్టి కూడా లేదు. అటువంటి పార్టీకి, మేకపాటి వాళ్ళకి మనం ఓడితే బుద్ధి చెప్పి వాళ్ళని ఈ ఆత్మకూరు నియోజకవర్గానికి ఓడితే బుద్ధి చెప్పి తరిమి కొట్టి బుద్ధి చెప్పాలని నేను తెలుగుదేశం అభిమానులను, జనసేన అభిమానులను, బీజేపీ అభిమానులను కోరుకుంటున్నాను. అదేవిధంగా సూపర్ 6 మహిళలకి, వృద్ధులకి, పెద్దలకి, విద్యార్థులకి, మహిళలకి అత్యధికంగా నిధులు కేటాయించడం జరిగింది. సూపర్ 6లో వృద్ధులకు నేరుగా పింఛన్ 4000 ప్లస్ 3 నెలల పింఛన్ 7,000 కలిపి జులైలో ఇస్తారు. అదేవిధంగా 18 ఏళ్ళ నిండిన మహిళలకు 1500 నెల పింఛన్ ఇస్తారు. అదేవిధంగా విద్యార్థులకి తల్లికి వందనం పథకం కింద వైకాపా పార్టీలో ఒక్కరికే ఇచ్చేవాళ్ళు. తెలుగుదేశం అధికారం రాగానే 2కి కానీ 3కి కానీ 4 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఆ తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జగన్ ముఖ్యంగా వచ్చేసి, జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, ఒక వ్యాపారస్తుడు. ఆయన చేసే వ్యాపారాలు నకిలీ మద్యం, అక్రమ ఇసుక, మైనింగ్ మాఫియా. ఆయన చేసేది వ్యాపారం, ముఖ్యమంత్రి కాదు. ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యాపారం కోసం ఎక్కాడు, ఆయన ప్రజల కోసం ఎక్కలేదు. ఈ విధంగా మనకి రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే బాబు రావాలా, బాబు అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే బాబు అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.